Hi students, good evening. So, okay, వాయిస్ వస్తూ ఉందమ్మా? వాయిస్ వినిపిస్తూ ఉందా? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, ఆప్షన్ సి అంటున్నారు, చూద్దాం. ఓకే, వాయిస్ వస్తూ ఉందా? ఓకే, క్లియర్. చూడండి, మనకి సో ఎకానమీ ఎంసీక్యూస్ డిస్కషన్ లో మన గ్రూప్ 2 మెయిన్స్ లో ఓవరాల్ బోత్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి సంబంధించి వన్ డే ఇండియన్ ఎకానమీ చూస్తూ ఉన్నాం, వన్ డేని ఏపీ ఎకానమీకి సంబంధించి సిలబస్ ఓరియంటేషన్ లో విత్ కరెంట్ అప్డేట్ తో పాటుగా క్వశ్చన్స్ అనేది చూస్తూ ఉన్నాం. ఈ క్లాస్ లో మనం చూస్తే ఓవరాల్ గా మనం ఇక్కడ తీసుకునేటప్పుడు ఎకానమీకి సంబంధించి ఓవరాల్ గా టెస్ట్ 4 లాగా టెస్ట్ 1 లో బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, కరెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ చూసాం. టెస్ట్ నెంబర్ 2 లో నేషనల్ ఇన్కమ్ సంబంధించి చూస్తాం. అయితే మొన్న సర్వేలో సో జూలై 22 సర్వేలో నేషనల్ ఇన్కమ్ సంబంధించి కరెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఆ కరెంట్ అప్డేట్స్ అలాగే ఆ మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ పైన వన్ మోర్ ఇంకొక టాపిక్ అనేది చేస్తాను, మరొక వీడియో చేస్తాను. సో కొంచెం కరెంట్ క్వశ్చన్స్ అనేది ఏం చేస్తున్నాను. అలాగే మనం బడ్జెట్ పైన సో టెస్ట్ 3 బడ్జెట్ పైన చూస్తాం. సో ఇప్పుడు ఇది ఓవర్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి టెస్ట్ నెంబర్ 4 లాగా. సో ఈ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఇన్ ది రీసెంట్లీ రిలీజ్డ్, సో నథింగ్ బట్ 2024 మార్చ్ 13 విడుదల చేసినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఆన్సర్ సో ఆప్షన్ సి 2022కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2022 డేటాకి సంబంధించి 2022 డేటాను బేస్ చేసుకుని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చారు. కంట్రీస్ కి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఇవ్వడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2022 డేటాను బేస్ చేసుకుని వేరియస్ కంట్రీస్ కి యుఎన్డిపి వాళ్ళు ఏమి ఇచ్చారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చారు. అందులో లేటెస్ట్ రిపోర్ట్ ఎప్పటిదంటే 23-24 రిపోర్ట్ ఎప్పటిది అంటే 23-24 అని చెప్పాలి. కానీ ఏ సంవత్సరానికి సంబంధించి ర్యాంక్స్ ఇవ్వబడ్డాయంటే 22కి సంబంధించి ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి అని మైండ్ లో పెట్టుకోవాలి. మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరంటే స్విట్జర్లాండ్. ఇందులో ఫస్ట్ ర్యాంక్ ఎవరంటే స్విట్జర్లాండ్. అని చెప్పేసి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా. ఓకేనా. 2020 ఇది 2021 లో ఇండియా ర్యాంక్ ఎంతంటే 132. 2021 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంతంటే 132. 22 ప్రకారం మన ర్యాంక్ ఎంతంటే 134. లాస్ట్ ర్యాంక్ ఎవరంటే సోమాలియా. లాస్ట్ ర్యాంక్ ఎవరమ్మా? సోమాలియా అంటాం. లాస్ట్ ర్యాంక్ ఎవరు? సోమాలియా. ఇది ఫస్ట్ మైండ్ లో పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరిస్తూ ఉంటారు? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తుంటారు. ఇది రిపోర్ట్ అయితే 23-24 కానీ ఏ సంవత్సరానికి సంబంధించి డేటా ఆధారంగా ఈ ర్యాంక్స్ ఇవ్వబడ్డాయంటే 22కి సంబంధించి ఇవ్వబడ్డాయి. ఆ 22 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంతంటే 134. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ సో మన టెక్నీషియన్ కూడా చూపించాం కానీ ఏది ప్రాబ్లమ్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది.
నాట్ గెటింగ్ ఆడియో. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, వస్తూ ఉందా? ఈజ్ ఇట్ ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఓకే, రైట్. దీని క్వశ్చన్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకుని ప్రధానంగా 3 అంశాలు ఏంటి ఇందులో తీసుకుంటే. సో చూడండి, ఆన్సర్ ఏమై ఉంటుందో. ఆన్సర్ ఏమై ఉంటుంది? ఆప్షన్ ఏ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం, తెలుగులో ఆయురార్థం అంటాం. ఆయురార్థం, విద్య, ఎడ్యుకేషన్, తర్వాత పెర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అంటాం. తలసరి ఆదాయం వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు వాళ్ళు ఎవరైనా సో నోట్ చేసుకోండి. ఆయురార్థం అంటాం. ఆయురార్థం అంటే ఎంతకాలం జీవిస్తూ ఉన్నాము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో సగటు మానవుడి యొక్క జీవిత కాలం 67.7 ఏళ్ళుగా ఉంది. అలాగే విద్య, ఎడ్యుకేషన్ లో మన కంట్రీలో ప్రొవైడింగ్ బెస్ట్ ఎడ్యుకేషన్ లో, అలాగే ఎడ్యుకేషన్ చదువు లిటరసీ పర్సెంట్ ఎంత ఉంది అని చెప్పేసి భారతదేశంలో ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ మెయిన్ గా ప్రొవైడ్ చేయడం కోసం ఎట్లా మెజర్ చేసుకుంటూ ఉన్నాం విద్యా ప్రమాణాలకు సంబంధించి. తలసరి ఆదాయం, సో దేశంలో తలసరి ఆదాయం అంటే ఓవరాల్ గా భారతదేశం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా, ఇలా 3 అంశాలు, రైట్. సో ఇక్కడ కొన్ని విషయాల్లో మళ్ళీ మనకి ఎగ్జామ్ లో రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి. చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకుని ఈ 3 అంశాలు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకుని ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, 3 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జామ్ లో కొన్నిసార్లు వాటిని రివర్స్ అడుగుతూ ఉంటాడు. ఎట్లా అని, ఇక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. దీన్ని కొన్నిసార్లు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి ఇవ్వచ్చు, జీవన ప్రమాణం అని చెప్పేసి. ఓకే, దీన్ని ఆయురార్థం అని చెప్పేసి అంటాం. దీన్ని ఆయురార్థం అని చెప్పేసి అంటాం. కొన్నిసార్లు ఇది వెరీ రేర్ కేసు, ఇది జీవన ప్రమాణం అని చెప్పేసి అంటాం. అలాగే ఇక్కడ 2 తీసుకుంటే ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్ దీన్ని కొన్నిసార్లు బేసిక్ దీన్ని నాలెడ్జ్ అంటాం. నాలెడ్జ్ అని చెప్పేసి. దీన్ని లిటరసీ అని చెప్పేసి అంటారు. లిటరసీ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ విద్య, ఎడ్యుకేషన్ అంటే దీని అర్థం విద్య అని. సో నాలెడ్జ్ అంటే దీని అర్థం విజ్ఞానం అని. నాలెడ్జ్ అంటే విజ్ఞానం. సో లిటరసీ అనేది దీని అర్థం అక్షరాస్యత, నాట్ లిటరేచర్, అక్షరాస్యత అంట. ఇక 3వది తలసరి ఆదాయం, పెర్ క్యాపిటా నాట్ క్యాపిటల్, పెర్ క్యాపిటా అంటాం. అంటే దీని అర్థం తలసరి ఆదాయం అని. తలసరి ఆదాయం ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ అంటాం. తలసరి ఆదాయాన్ని ఏమంటాం? ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్. సో భారతదేశంలో ప్రజల యొక్క సగటు ఆదాయాన్ని తీసుకుంటాం. ఇది బేసిక్ గా పెర్ క్యాపిటా అనేది తీసుకునేటప్పుడు పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై ది కంట్రీ పాపులేషన్ అంటాం. తలసరి ఆదాయం తీసుకునేటప్పుడు బేసిక్ గా ఎలా చెప్తామంటే మొత్తం భారతదేశం యొక్క ఆదాయం తీసుకుంటాం. మొత్తం ఆదాయాన్ని మొత్తం జనాభాతో సో భాగిస్తాం. తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం డివైడెడ్ బై ది పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ. కొన్నిసార్లు జాతీయ ఆదాయం అని ఉండదు, ద హోల్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ అని ఉంటుంది, లేదా కంట్రీస్ ఇన్కమ్ అని ఉంటుంది. కొన్నిసార్లు పాపులేషన్ ఉంటుంది, దాని అర్థం పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ అని అర్థం, దేశ జనాభా అని అర్థం. ఈ 3 విషయాలు మైండ్లో పెట్టుకోండి. ఇట్లా కూడా కొన్నిసార్లు ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, హూ పబ్లిషెస్ ఆర్ హూ డు పబ్లిష్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? మానవాభివృద్ధి సూచీని ఎవరిస్తూ ఉంటారు? రైట్. ఇందులో ఏపీ ఉంది, ఇండియా ఉంది, మళ్ళీ సపరేట్ గా చెప్పేది కష్టం, దయచేసి వినండి అమ్మా. మళ్ళీ సపరేట్ గా చెప్పాము మనం. ఇందులో ఏపీకి సంబంధించి కూడా ఉంది, ఇండియన్ స్టేట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఉంది, అలాగే
గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా కలిపి ఉన్నాయి. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. రైట్, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి అంట. సో దీని అర్థం ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి. ఆల్రెడీ వన్ స్టూడెంట్ హెస్ gone out. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ, అభివృద్ధి ప్రోగ్రాం వాళ్ళు ఇస్తూ ఉంటారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంట, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మరి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది ఏంటి? బేసిక్ గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఎవరు ఇస్తారంటే వరల్డ్ బ్యాంక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఎవరు ఇస్తూ ఉంటారు? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనకి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం లేటెస్ట్ గా ఉన్నటువంటి రిపోర్ట్ ఎప్పుడంటే 2020 రిపోర్ట్. లేటెస్ట్ ద లాస్ట్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఎప్పటిది అంటే 2020. దీంట్లో 2019 కి సంబంధించి ర్యాంక్స్ అనేది ఇవ్వబడ్డాయి. 2019 కి సంబంధించి ర్యాంక్స్ అనేది ఇవ్వబడ్డాయి. ఇందులో ఇండియా ర్యాంక్ ఎంతంటే 63. ఆల్రెడీ కరెంట్ ఎకానమీలో దీనిపైన సిలబస్ లో కూడా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ సిలబస్ లో కూడా ఇచ్చాడు. అందుకే దానిపైన వీడియో కూడా తీసి కరెంట్ ఎకానమీలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వినుంటారు మీరు. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు ఈ కరెంట్ అఫైర్స్ లాగా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అంటాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ని ఎవరిస్తూ ఉంటారు అంటే జపాన్ చెందినటువంటి హెన్లీ పాస్పోర్ట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి నీతి ఆయోగ్ ఏమి ఇస్తూ ఉంటుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ని ఎవరిస్తారంటే నీతి ఆయోగ్ వాళ్ళు ప్రధానంగా ఇస్తూ ఉంటారు. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఓకేనా, క్లియర్. ఇట్లా మనకు కూడా వరల్డ్ బ్యాంక్ కూడా ఇంపార్టెంటే. వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది? 1945 లో ఏర్పాటు చేయబడింది. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ డీసీలో ఉంది వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్. వరల్డ్ బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరు? అజయ్ బంగా. ఫస్ట్ ఇండియన్ పర్సన్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అజయ్ బంగా. 2023 జూన్ 3 మన ఇండియన్ పర్సన్ పంజాబ్ చెందినటువంటి అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్ సిఇఓ కూడా పనిచేశాడు. ఆయన వరల్డ్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తూ ఉంటుందంటే వరల్డ్ బ్యాంక్ గివ్స్ ది లోన్స్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ బ్యాంక్ గివ్స్ ది లోన్స్ విత్ లో ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. అభివృద్ధికి, పునర్నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తూ ఉంటారు, లాంగ్ టర్మ్ లోన్స్ విత్ లో ఇంట్రెస్ట్ రేట్ తో. ఇలా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడింది. ఇక నీతి ఆయోగ్ గురించి మీకు తెలిసిందే, మనం చూద్దాం. రైట్, చెప్పండి. బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పేసి వేటిని పిలుస్తారు? గతంలో కూడా మనకి లాస్ట్ టైం వచ్చింది ఈ బిట్టిది. బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని వేటిని పిలుస్తారు? 1944 లో అమెరికాలో యుఎస్ లో బ్రెటన్ వుడ్స్ అనే ప్లేస్ లో ఒక మీటింగ్ జరిగింది. కాబట్టి దీన్ని ఆ మీటింగ్ లో 2 ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ 2 ఆర్గనైజేషన్స్ ఏంటి? రైట్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఈ రెండింటిని కూడా ఏమంటారంటే బ్రెటన్ వుడ్ ట్విన్స్. 1939 సెప్టెంబర్ నుంచి 1945 సెప్టెంబర్ మధ్య వరల్డ్ వార్ 2 జరిగింది. ఆ వరల్డ్ వార్ 2 తర్వాత సుమారుగా కొన్ని లాక్స్ లో పాపులేషన్ జనాభా చనిపోయినారు. కొన్ని లక్షల కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. చాలా వరకు డెవలప్మెంట్ 100 ఏళ్ళు వెనక్కిపోయింది. ఆ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎలా మళ్ళీ ప్రపంచాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి, అభివృద్ధిని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, కోల్పోయినటువంటి మొత్తం డెవలప్మెంట్ మళ్ళీ రీడెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అలా నిధులు ఇవ్వడం కోసం ఒక 2 ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ 2 ఆర్గనైజేషన్స్ IMF, వరల్డ్ బ్యాంక్. ఈ వరల్డ్ బ్యాంక్ పాత పేరు ఏంటంటే IBRD అంటాం. IBRD, వరల్డ్ బ్యాంక్ ఓల్డ్ నేమ్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటాం. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ కేటగిరీ ఈజ్ ఇండియా రీసెంట్లీ రిలీజ్డ్
In which category is India in the recently released Human Development Index 2023 23-24? 23-24లో విడుదల చేస్తున్న హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా అనేది ఏ కేటగిరీలో ఉంది? ఒక కంట్రీకి వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ స్కోర్ ఆధారంగా, ఒక కంట్రీకి వచ్చిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ ఆధారంగా ఆ కంట్రీస్ ని 4 కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. ఓకే, ఓకే. ఒక కంట్రీకి వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్ ఆధారంగా, ఒక కంట్రీకి వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ స్కోర్ ఆధారంగా తీసుకుంటే, రైట్, ఒక కంట్రీకి వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ స్కోర్ ఆధారంగా ఆ కంట్రీస్ ఎలా అంటే, ఆ కంట్రీ యొక్క వాల్యూ 0.0 నుంచి లేదా ఇలా కూడా తీసుకోవచ్చు, 0.550 కంటే తక్కువ ఉంటే, 0.550 కంటే తక్కువ ఉంటే ఆ కంట్రీని ఏమంటారంటే లో హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ, లో హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ అంటారు. అలాగే ఒక కంట్రీకి వచ్చినటువంటి ర్యాంక్స్, సో 0.550 నుంచి అంటే అబౌవ్ 0.550 నుంచి 0.699 మధ్య ఉంటే, 699 మధ్య ఉంటే ఆ కంట్రీని ఏమంటారంటే మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ, మధ్యస్థ మానవాభివృద్ధి గల దేశం అంటారు. ఒక కంట్రీకి వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ స్కోర్ అనేది 0.700 నుంచి 0.799 మధ్య ఉంటే ఆ కంట్రీని ఏమంటారంటే హై హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ అంటారు. ఒక కంట్రీకి వచ్చినటువంటి స్కోర్ అనేది, హ్యూమన్ డెవలప్మెంట్ స్కోర్ అనేది 8.00 అబోవ్ ఉంటే ఆ కంట్రీని ఏమంటారంటే వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ అంటారు. వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ. రీజన్ ఏంది అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ 0 నుంచి 1 మధ్య ఉంటుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ 0 to 1. ఓకే, ఇలా మనకి ఇలా 0 తర్వాత 100 అంటే 1కి దగ్గరగా ఉంటే ఆ దేశం మంచిగా అభివృద్ధిలో ఉన్నట్టు, లేకపోతే వెనకబాటులో ఉన్నట్టు. సో గుడ్ ఈవినింగ్ రమేష్ గారు. రైట్, అయితే ఇది కూడా లాంగ్ బ్యాక్ బిట్టే. మీరు ప్రీవియస్ క్వశ్చన్ దగ్గర చూస్తున్నారా లేదా నాకు అర్థం కాదు, కానీ ఓకే, నో ప్రాబ్లం, నా దగ్గర సెట్ చేస్తాను. సరే, ఇది లాంగ్ బ్యాక్ బిట్. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకునే 3 అంశాల్లో, సోషల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తీసుకునే 3 అంశాల్లో ఒకసారి బిట్టది సోషల్ ఫ్యాక్టర్స్ ఎన్ని. ఒకసారి చూడండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచీలో తీసుకుని ఈ 3 అంశాల్లో ఏంటివి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్, పెర్ క్యాపిటా ఇన్కమ్. దీన్ని ఏమంటాం? ఆయురార్థం,
దీన్ని ఏమంటాం విద్య, దీన్ని ఏమంటాం తలసరి ఆదాయం. తలసరి ఆదాయం ఇది లాంగ్ బ్యాక్ బిట్ ఆలోచించండి. మానవాభివృద్ధులు తీసుకునే ప్రధానంగా ఈ 3 అంశాల్లో సోషల్ ఫ్యాక్టర్స్ ఎన్ని, ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఎన్ని. ఇది ఎకనామికల్ ఫ్యాక్టర్, ఇది ఎకనామిక్ ఫ్యాక్టర్, ఇది ఎకనామికల్ ఫ్యాక్టర్, ఇది ఆర్థిక అంశం, ఇది ఆర్థిక అంశం, ఇది ఆర్థిక అంశం. రైట్, ఇస్ ఇట్ క్లియర్? ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు సోషల్ ఫ్యాక్టర్స్, ఈ రెండు సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే సామాజిక అంశాలు. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే అర్థం ఏంటమ్మా, సామాజిక అంశాలు అని చెప్పేసి ఉంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎడ్యుకేషన్, విద్య, సామాజిక సోషల్ నీడ్, అలాగే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఈ రెండు కూడా సోషల్ నీడ్స్. ఇది ఎకనామిక్ ఫ్యాక్టర్. అంటే ఈ 3 అంశాల్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లెక్కింపులో తీసుకుని ప్రధానంగా 3 మెయిన్ ఇండికేటర్స్ లో 2 అనేది సోషల్ ఫ్యాక్టర్, 1 అనేది ఎకనామికల్ ఫ్యాక్టర్. నెక్స్ట్, సో నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్. రైట్, విచ్ కంట్రీ ర్యాంక్స్ లాస్ట్ ఇన్ ది రీసెంట్లీ రిలీజ్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 23-24? లేటెస్ట్ గా విడుదల చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో లాస్ట్ లో ఉన్నటువంటి కంట్రీ ఏది అడుగుతున్నాడు? ఆన్సర్ చెప్పాలి. ఏ సోమాలియా. ఎస్, ఏ సోమాలియా 193, సౌత్ సుడాన్ 192, 191. ఎస్, స్విట్జర్లాండ్. నార్వే సెకండ్ ర్యాంక్. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లాగా, ఓకేనా? వీటిని మైండ్లో పెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్లో కొన్నిసార్లు రేర్ కేసులో మొత్తం మనకి లేటెస్ట్ గా 23-24 రిపోర్ట్లో 23-24 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ లో ఎన్ని కంట్రీస్ కి ర్యాంక్స్ ఇచ్చారు అంటే 193 కంట్రీస్ కి ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి. 193 కంట్రీస్ కి ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి. అందులో 193 కంట్రీ ఏదంటే సోమాలియా, 192 సౌత్ సుడాన్, 191 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సెకండ్ కంట్రీ నార్వే. ఫస్ట్ కంట్రీ మీకు చూపించాను ఆల్రెడీగా. ఫస్ట్ కంట్రీ మీకు ఐడియా ఉంటుంది. ఇదిగోండి, ఫస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్. ఇక్కడ క్లియర్ గా చూసాం. ఓకే, విషయాన్ని మళ్ళీ పడుకోండి. కొన్నిసార్లు రేర్ కేసులో వీటి స్కోర్ కూడా అడిగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు వీటి స్కోర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో 0.380 అంట దీని స్కోరు. ఓకే, సో ఇక్కడ వీటి స్కోర్స్. సో 0.381 దీని స్కోరు. 0.387 ఇది పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన స్కోర్స్. కొన్నిసార్లు బాటమ్ లో ఈ స్కోర్స్ అనేది అడిగేవచ్చు. ఓకేనా? ఫస్ట్ స్విట్జర్లాండ్. ఓకే, క్లియర్. అలాగే దీని స్కోర్ 0.966, దీని స్కోర్ 0. ఓకే, రైట్, వెరీ గుడ్, 966. కొన్నిసార్లు ఈ ర్యాంక్స్ తో పాటుగా స్కోర్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఏం లేదు, 80, 81, 87, 80, 81, 87. ఓకేనా? క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, స్విట్జర్లాండ్ ఫస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి 2017 గ్రూప్ 2లో ఎగ్జాక్ట్ క్వశ్చన్ కాదు, సేమ్ క్వశ్చన్ మ్యాక్సిమం ఇది ఈ లెవెల్ అడిగాడు. సో ఈ అంశం పైన క్వశ్చన్ అడిగాడు. వాట్ డస్ ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టేక్ ఇన్ టు అకౌంట్ ద పెర్ క్యాపిటా ఇన్కమ్? మానవాభివృద్ధి సూచిని లెక్కించడంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ క్రింది తలసరి ఆదాయాన్ని దేంట్లో లెక్కిస్తారు అన్నాడు. దేంట్లో లెక్కిస్తారు? నెట్ నేషనల్ ఇన్కమ్ ప్రోడక్ట్ పెర్ క్యాపిటనా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెర్ క్యాపిటనా, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పెర్ క్యాపిటనా ఇన్ యుఎస్ డాలర్సా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్? విచ్ ఈస్ ది కరెక్ట్? మానవ అభివృద్ధి సూచిలో తీసుకునే తలసరి ఆదాయాన్ని ఈ క్రింది దేంట్లో లెక్కిస్తారు అంటే
సో ఆప్షన్ సి గ్రాస్ నేషనల్ ఇన్కమ్, స్థూల జాతీయ ఆదాయం పెర్ క్యాపిటా అంట. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పెర్ క్యాపిటా. ఇందులో అమెరికన్ కరెన్సీలో మానవాభివృద్ధిలో తీసుకుని పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ని స్థూల తలసరి జాతీయ ఆదాయంలో అమెరికన్ డాలర్స్ లో లెక్కిస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో పెర్ క్యాపిటా గతంలో ఎలా ఉండేదంటే పెర్ క్యాపిటా జీడిపిని తీసుకునేవాళ్ళు. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గతంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల దేశీయ ఉత్పత్తి పెర్ క్యాపిటా తీసుకునే వాళ్ళు. ఇప్పుడు దీనికి బదులుగా గ్రాస్ నేషనల్ ఇన్కమ్, స్థూల జాతీయ ఆదాయం తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని క్యాచ్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికన్ డాలర్స్ ఉండాలి, స్థూల తలసరి జాతీయ ఆదాయం ఉండాలి. అలాగే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంట. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోళ్లు సారూప్యత సామర్థ్యం, కొని తినే సామర్థ్యం. ఇది మైండ్లో పెట్టుకోండి. ఒక్కరొకటి జస్ట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పెర్ క్యాపిటా, స్థూల తలసరి జాతీయ ఆదాయం లేదా స్థూల జాతీయ ఆదాయం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. బిట్వీన్ 1990 2022 అంటే 1990 నుంచి 2022 మధ్య పర్సంటేజ్ పరంగా ఇండియా ఎంత పర్సెంట్ ఇంప్రూవ్ అయింది? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 1990 నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 22 వరకు ఇండియా ఎంత పర్సెంట్ ఓవరాల్ గా ఇంప్రూవ్ అయింది? సి అంటున్నారు. ఓకే, రైట్. 48.4%. సుమారుగా 48% ఇండియా ఇంప్రూవ్ అయిందట. ఇది ఎలా చూసారంటే ఫస్ట్ టైం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎప్పుడు ఇచ్చారు? ఫస్ట్ టైం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎప్పుడు ఇచ్చారంటే 1990లో ఇచ్చారు. 1990లో. అప్పుడు మన ఇండియా స్కోర్ ఎంత? అప్పుడు మన ఇండియాకి సంబంధించి స్కోర్ గాని మనం చూస్తే మన ర్యాంకు 114, మన స్కోరు 0.429. మొట్టమొదటిసారి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు మన ర్యాంక్ ఎంత? 114, మన స్కోర్ ఎంత? 0.429. లేటెస్ట్ గా మనకి 2023-24 రిపోర్ట్ లో 2022కి సంబంధించి ర్యాంక్స్ లో ప్రెసెంట్ ఇది లేటెస్ట్ గా మన ర్యాంక్ ఎంతంటే 134, మన స్కోర్ ఎంతంటే 0.444. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 4 లో ఉంది, ఇక్కడ 6 లో ఉంది. సుమారుగా 50%. అంటే వీడు కూడా తక్కువ ఇచ్చారు అనుకోండి, ఇది వేరే విషయం. సుమారుగా 50% పైన వస్తుంది కదా. ఇది చూడండి, 429 ఉంది, 644 ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు, ప్రెసెంట్ టైం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు. ఈజ్ క్లియర్? ఓకే, నెక్స్ట్. What is the India's human development value in the recently released Human Development Index 23-24? Right. Recently released Human Development Index లో ఇండియా స్కోర్ ఎంత? సో ఆన్సర్ చేయాలి. సో everyone, the students who are on the online, so please respond. All right. So జ్యోతి, సింహాచలం, రేఖ, రవలి, సో వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, కుసుమ, సో రఫత, రమేష్, శ్యామ్, ధన, విజయ్, శ్రీనివాస్, సో అంబేద్కర్, నాగమణి, శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్. స్వప్నాగరిక్, వరలక్ష్మి, వీరన్న, అగైన్ వరలక్ష్మి, రమేష్ అండ్ రావతి, రైట్. ఆన్సర్ ఆప్షన్ డి. క్లియర్? ఆప్షన్ డి. 2022 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం 2022 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ 2021
21 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్, ఇండియా స్కోర్. లాస్ట్ కంట్రీ ఏది? సోమాలియా స్కోర్. సోమాలియా కంట్రీ స్కోర్ ఇది. సోమాలియా కంట్రీ స్కోర్. ఫస్ట్ ప్లేస్ ఎవరు? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ కంట్రీ స్కోర్ ఇది. ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్. లేటెస్ట్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ స్విట్జర్లాండ్ కంట్రీ యొక్క స్కోర్ ఇది. లేటెస్ట్ ఇండెక్స్ లో 193 ర్యాంక్. 193 ర్యాంక్ సోమాలియా కంట్రీ స్కోర్ ఇది. ఇండియాకి సంబంధించి ఇది 21 హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది ప్రెసెంట్ దీని అర్థం 23, 24 లేట్ గా వచ్చారు. 4 స్టూడెంట్స్ లేట్లీ జాయిన్ వచ్చారు. జాగ్రత్తగా వినండి. చాలా మందికి ఇక్కడ విషయం పైన కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు, అంటే క్లారిటీ ఉండడం లేదు. ఇక్కడ ఏమైందంటే వాస్తవానికి ఏం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అంటే, రిపోర్ట్ వేరు. రిపోర్ట్ అనేది ఎప్పటిదైనా కావచ్చు. ఆ రిపోర్ట్ లో ఏ సంవత్సరానికి సంబంధించి ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ లో ఏ సంవత్సరానికి సంబంధించి ర్యాంక్స్ అనేది ఇవ్వబడ్డాయి అనేది ఇప్పుడు లేటెస్ట్ అంటే ఈ రిపోర్ట్ ప్రకారం. ఆ రిపోర్ట్ ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఎప్పటిది? 2023ది 24ది రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో ఏ సంవత్సరానికి సంబంధించి ర్యాంక్స్ ఇవ్వబడ్డాయంటే 2022 సంవత్సరం డేటాకు సంబంధించి గ్లోబల్ గా వేరియస్ కంట్రీస్ కి ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇది మీరు మైండ్ లో పెట్టుకోవాలి. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ చూడండి, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క ఫాదర్ ఎవరు? సో రైట్ ద ఆన్సర్. Here the 4 options were given, so you choose the correct option, right? D and option B. Pakistan economist మహబూబ్ ఉల్ హక్ అంట. పాకిస్తాన్ యొక్క ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్ ని ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఎవరు ఇస్తున్నారని చెప్పేస్తున్నాం? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. వెరీ గుడ్. అయితే వినండమ్మా, వాస్తవానికి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఐడియా ఎవరిది అంటే పాకిస్తాన్ ఎకానమిస్టు మహబూబ్ ఉల్ హక్ ది ఈ ఐడియా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఒక దేశం కేవలం తలసరి ఆదాయం పరంగా అభివృద్ధి చెందితే, తలసరి ఆదాయాన్ని ఎక్కువ ఆర్జిస్తే అది అభివృద్ధి చెందిన దేశం కాదు. ఒక దేశంలో ఈ 3 అంశాలు ఏంది? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్, తలసరి ఆదాయం, ఈ 3 అంశాల్లో ప్రోగ్రెస్ గానే సాధిస్తే అలాంటి దేశాలే అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్మెంట్ లో ముందున్న దేశాలు అని పాకిస్తాన్ ఎకానమిస్టు మహబూబ్ ఉల్ హక్ అనే పర్సన్ ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి క్రియేటర్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఎవరు చెప్తామంటే మహబూబ్ ఉల్ హక్ అని చెప్తాం. అలాగా ఈ మహబూబ్ ఉల్ హక్ కి మన ఇండియన్ ఎకానమిస్ట్ అమర్త్య సేన్, ఫేమస్ ఇండియన్ ఎకానమిస్ట్ ఈస్ అమర్త్య సేన్ ఇండియన్ ఎకానమిస్ట్, పాకిస్తాన్ ఎకానమిస్ట్ మహబూబ్ ఉల్ హక్. ఇలా అమర్త్య సేన్, మహబూబ్ ఉల్ హక్ యొక్క సహాయంతో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని ఫార్ములేట్ చేసి అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ ఇండెక్స్ ని ఫేమ్ చేయడంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకున్నారంటే దీని క్రియేటర్ మహబూబ్ ఉల్ హక్, అలాగే ఇండియన్ ఎకానమిస్ట్ అమర్త్య సేన్. ఇండియన్ ఎకానమిస్ట్ ఎవరు అంటే ఈయన అమర్త్య సేన్ ఎవరు అంటే ఇండియన్ ఎకానమిస్ట్ అంట. ఇలా వీళ్ళిద్దరి యొక్క సహాయంతో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని దీన్ని పూర్తిగా ఫార్ములేట్ చేసి అలా 1990 నుంచి ఇస్తున్నారు.
అది ఇది అకాడమిక్ లో కూడా ఉంది. చాలా మంది అకాడమిక్ లో ఉన్న బుక్ టెక్నాలజీ యాజ్ ఈజ్ గా ఇచ్చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అదంతా అవసరం లేదు. మనకు ఒక బిట్ గ్యారంటీ వస్తుంది ఈ టాపిక్ నుంచి. ఈ మ్యాథ్స్ మీరు కవర్ చేస్తే ఒక బిట్ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. జేఎం కిన్స్ ఎవరు? జేఎం కిన్స్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. జేఎం కిన్స్ ఎవరమ్మా? ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్. అలాగే మ్యాక్రో ఎకనామిక్స్ ఫాదర్. 1929-30లో ఎకనామిక్ డిప్రెషన్ ఆర్థిక మాంద్యం సంభవించేటప్పుడు ఆ ఆర్థిక మాంద్యం నుంచి ఎకానమీ ఎట్లా రికవరీ కావాలి, బెస్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వాళ్ళు, సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే జేఎం కిన్స్. ఈ జేఎం కిన్స్ ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్, ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. ఈ గురించి చాలా చెప్పుకోవచ్చు, అది అవసరం లేదు. అలాగే ఫాదర్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ, భారతదేశానికి మిక్స్డ్ ఎకానమీని రికమెండ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ జేఎం కిన్సే. అభిజిత్ బెనర్జీ, ఈయనకి 2019లో నోబెల్ ఎకనామిక్స్ అవార్డు వచ్చింది. నోబెల్ ఎకనామిక్స్ అవార్డు అనేది వచ్చింది. ఇండియన్ పర్సన్, ఇండో అమెరికన్ పర్సన్, మన ఇండియా వాడే అభిజిత్ బెనర్జీ. ఆయన పోయి అమెరికాలో ఉంటున్నాడు, అమెరికన్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. కాబట్టి ఇట్లా రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయనకి కూడా అమర్త్య సేన్ కూడా 1998లో ఏమొచ్చిందంటే ఎకనామిక్స్ నోబెల్ అవార్డు వచ్చింది. ఏషియన్ కాంటినెంట్ నుంచి మొట్టమొదటిసారిగా ఎకనామిక్స్ నోబెల్ అవార్డు పొందినటువంటి ఫస్ట్ ఎకానమిస్ట్ ఎవరంటే అమర్త్య సేన్. ఎప్పటికీ ఉన్నారు, చెప్పలే. ఫేమస్ ఇండియన్ ఎకానమిస్ట్ అమర్త్య సేన్ ఇప్పటికీ ఉన్నారు. ఈయన ఏషియన్ కాంటినెంట్ నుంచి నోబెల్ ఎకనామిక్స్ అవార్డు పొందినటువంటి ఫస్ట్ ఎకానమిస్ట్. ఈయన భారతదేశం నుంచి కూడా ఫస్ట్ 1998లో అమర్త్య సేన్ కి నోబెల్ ఎకనామిక్స్ అవార్డు వచ్చింది. దేనికోసం వచ్చిందంటే స్టడీడ్ ఆన్ వెల్ఫేర్ ఎకనామిక్స్, సంస్కీమ అర్థం చేస్తున్న పైన అధ్యయనం చేస్తున్నందుకు గాను అమర్త్య సేన్ రిసీవ్డ్ ది ఎకనామిక్స్ నోబెల్ అవార్డ్ ఫ్రమ్ ఇండియా in 1998 as well as the first person from the entire Asian continent. Okay, clear. Next question చూడండి. So United Nations Development Program was formed in 1965. UNDP ఇప్పుడు ఏర్పడిందట, 65లో ఏర్పడిందంట. Its headquarters is located at New York. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందట? అమెరికాలోని న్యూయార్క్ లో ఉందట. బట్ who is the present డైరెక్టర్ జనరల్ ఆఫ్ UNDP? తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ లో 2 సార్లు ఇలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి నేరుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాథ్స్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోనే. కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఇక్కడ 4 కూడా ఇంపార్టెంట్. హియర్ ద 4 ఆప్షన్స్ ఫర్ గివెన్. దీస్ 4 ఆప్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. రైట్. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏర్పడింది 1965. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? అమెరికాలో న్యూయార్క్ లో. మరి దీని ప్రెసెంట్ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ జనరల్. సి, వెరీ గుడ్, తిరుమలేష్. రైట్. ఆచిన్ స్టైనర్. రైట్. యాంటోనియో గుటెరస్ ఎవరు? UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్. ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు? యాంటోనియో గుటెరస్. ఇన్ ది పోర్చుగల్ కంట్రీ. యాంటోనియో గుటెరస్ ది పోర్చుగల్ కంట్రీ 9th సెక్రటరీ జనరల్ ఆఫ్ UNO. He is the 9th secretary general of UNO. అజయ్ బంగా ఎవరు? వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్. అజయ్ బంగా ఎవరమ్మా? వరల్డ్ బ్యాంక్ కి ప్రెసిడెంట్ ఎవరు అంటే అజయ్ బంగా. మన ఇండియన్ పర్సన్ వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ టైం చైర్మన్ అయ్యాడు అజయ్ బంగా. గతంలో మాస్టర్ కార్డ్ CEO కూడా పనిచేశాడు అజయ్ బంగా. రైట్. మరి క్రిస్టియానా జార్జ్ ఎవరంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి CMD, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇప్పుడు ఏర్పడింది 1945. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC. వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది? 1945. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ DC. వెరీ గుడ్, క్లియర్. నెక్స్ట్
ఇప్పుడు ఈ మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇండియన్ స్టేట్స్ and UTs హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేటెస్ట్ గా 2020-21 అందుబాటులో ఉంది. 2020-21 అందుబాటులో ఉంది. వరల్డ్ బ్యాంక్ అజీబంగా 14th. వెరీ గుడ్ కృష్ణవేణి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు మనం చూసాం క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 10 వరకు లేటెస్ట్ 23-24 గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసాం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఇవి ఉంటాయి. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ ఎవరు, లాస్ట్ ర్యాంక్ ఎవరు, సో ఏ ప్లేస్లు ఎవరు ఉన్నాయో చూస్తాం. సరే చూడండి, ఆన్సర్ చేయండి. సో విచ్ స్టేట్, సో ఐ విల్ చేంజ్ ది మార్కర్, రైట్. సో విచ్ స్టేట్ ఎట్ ది టాప్ ప్లేస్ యాజ్ ద 21 ఇండియన్ స్టేట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. లేటెస్ట్ గా ఉండేది మనకి ఎప్పుడంటే 2021 అందుబాటులో ఉంది. 2021 అందుబాటులో ఉంది. ఈ లేటెస్ట్ 2021 ఇండియన్ స్టేట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది కేరళ. కేరళ ఫస్ట్ ప్లేస్, గోవా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్. ఇట్లా ఇవి 3 ఇండియన్ స్టేట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఈ 3 ప్లేసెస్ గోవా, కేరళ, హిమాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకుని భారతదేశంలో ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ అయినా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అయినా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అయినా టాప్ ప్లేస్ ఎవరు అంటే కేరళ. కామన్ గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ లో, ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ ఎవరు అంటే కేరళనే చెప్పాలి. పవర్టీ తక్కువ ఉండే స్టేట్ కూడా కేరళనే చెప్పాలి. అట్లా నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ ఇండియా? ఇండియాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్ ఎంత? అకార్డింగ్ టు ది following values are estimated from 2021 calculated by the Global Data Lab using the same method calculation of yes. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇండెక్స్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా భారతదేశానికి సంబంధించి ఇండియన్ స్టేట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కామన్ గా రిలీజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ డేటాను బేస్ చేసుకుని అదే మెథడ్ లో లెక్కిస్తూ ఇందులో ఈ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? రైట్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్, ఏపీ ర్యాంక్ ఇది గుర్తుపెట్టుకోవాలి. 2021 ప్రకారం. గతంలో ఏపీ ర్యాంక్ ఇది 2018-19 ప్రకారం, 18-19 ప్రకారం. ఓకేనా? ఈ ఫస్ట్ ఏంటంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి మనకి ప్రీవియస్ 2021 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఇది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2020-21 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంతంటే 3వ ర్యాంకు. మరి లేటెస్ట్ గా 2023-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే 10th ర్యాంకు. ఆంధ్రప్రదేశ్ 10th ర్యాంక్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ స్కోరు 74. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక ఫస్ట్ ర్యాంకు మీకు తెలిసిందే. ఫస్ట్ ర్యాంక్
కేరళ. ఓకే, లేటెస్ట్ 23-24 నీతి ఆయోగ్ ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 10th ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 10th ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ స్కోరు 74. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్, which state at the bottom place as per 2021 Indian States Human Development Ranks. ఇండియన్ స్టేట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్స్ ప్రకారం ఇందులో బాటమ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది అడుగుతున్నాడు. బాటమ్ ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏది? ఆన్సర్, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. కృష్ణవేణి ఏ అంటున్నారు, ద రైట్. సో రిమైనింగ్ ఆల్. So very very important fact here. Clear? Okay. So బీహార్ ఫస్ట్. లాస్ట్ తీసుకుంటే వీళ్ళు 35, సో 34, 33, 32లో ఉన్నారు ఇలా ర్యాంక్స్ లో. భారతదేశం ఎలా ఉంటే స్టేట్స్ యూటీస్ కలిపి ఉంటాయి. స్టేట్స్ అండ్ యూటీస్ కలిపి ఇలా కామన్ గా తీసుకుంటాం ఈ ర్యాంక్స్ లో. ఈ నెంబర్ పరంగా తీసుకుంటే 28 స్టేట్స్ ప్లస్ 8 యూటీస్ మొత్తం ఎంత వస్తాయి? 36. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అనే సబ్జెక్ట్ ఇట్లా. లేదా లాస్ట్ నుంచి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, లాస్ట్ నుంచి ఎలాగైనా కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ యాజ్ యూ లైక్, ఎలాగైనా పర్వాలేదు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ డెవలప్మెంట్ స్కోర్ ఆర్ వాల్యూ. ఆంధ్రప్రదేశ్ 2017 గ్రూప్ 2లో 19 గ్రూప్ 2లో ఇదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నుంచి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ నుంచి 2-3 క్వశ్చన్స్ కామన్ క్వశ్చన్స్, ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. రైట్, ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ ఎంత? రైట్, 0.630 2021 ప్రకారం. రైట్, ఈ స్కోర్ ఎవరిది? కేరళ స్టేట్ స్కోర్ ఎంత? కేరళ స్టేట్, గోవా ఇది లాస్ట్ బీహార్ స్టేట్, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ఏపీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం మైండ్ పెట్టుకోండి. ఇక్కడ ప్రతి ఒక్క దాని గురించి వాల్యూ చెప్తున్నాను, ర్యాంక్ చెప్తున్నాను, సో మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్, మధ్యప్రదేశ్ స్టేట్ వాజ్ ది ఫస్ట్ ఇంట్రడ్యూస్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వాళ్ళు ఎవరంటే మధ్యప్రదేశ్ స్టేట్. ఎస్, కరెక్టే. బట్ యాజ్ పర్ లేటెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈజ్ ఇన్ ఏ డాన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ స్టేట్. అది లేటెస్ట్ గా వదిలినటువంటి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ర్యాంక్ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఈ 4 కేటగిరీస్ ఇందులో ఉంది. 4 కేటగిరీస్. వెరీ హైలో ఉందా, మీడియంలో ఉందా, లోలో ఉందా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ మీడియంలో ఉంది. మధ్యస్థ మానవ అభివృద్ధి రాష్ట్రం. రైట్, క్లియర్. ముందే చెప్పినాం ఏమని, ఒక స్టేట్కి వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్
ఓకే, వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ స్టేట్. ఇది ఒక బేసిక్ ఐడియాలా మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఈజ్ ఇట్ ఓకే నౌ? ఈజ్ ఇట్ ఓకే నౌ? ప్లీజ్ చెక్ ఇట్. ఇట్స్ ఓకే నౌ? ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. స్టూడెంట్స్, క్లియర్? ఎస్, డోంట్ వరీ. ఆల్రెడీ దీని గురించి ఇక్కడ కూడా చెప్పుకున్నాను. ఎస్, ఇక్కడ కూడా చెప్పుకున్నాం. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ ఎలా ఉంటుంది? 0 నుంచి 1 మధ్య ఉంటుంది. ఇక్కడ మొత్తం ఒక స్టేట్కి కానీ ఒక కంట్రీకి కానీ వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకుని ఆ స్టేట్స్ లేదా కంట్రీస్ ని 4 కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. అందులో ఒక స్టేట్ కి వచ్చినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ, ఒక కంట్రీకి వచ్చిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ బిలో 0.550 కంటే తక్కువ ఉంటే లో అని, 0.550 నుంచి 0.699 మధ్య ఉంటేదని మీడియం అని, 0.700 నుంచి 0.799 మధ్య ఉంటుందని హై అని. రైట్, ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా. అలాగే 0.800 కంటే ఎక్కువ ఉంటే వెరీ హై అని. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్ట్రైట్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ టెరిటరీస్ are at the top and bottom places as per 2021 Indian States and Unities Human Development Index? 2021 భారతదేశం యొక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క మానవాభివృద్ధి సూచి ప్రకారం టాప్ ప్లేస్ లో బాటం ప్లేస్ లో ఉండే యూటీ ఏది అడుగుతున్నాడు. ఇక్కడ యూటీ అన్నాడు. చూడండి, ఆన్సర్ ఏమై ఉంటుంది? బియా? ఆప్షన్ ఫస్ట్ వన్. ఇది లాస్ట్ ప్లేస్, బాటమ్ ప్లేస్. ఓకేనా? ఏ సెకండ్ ప్లేస్ యూటీసీలో సెకండ్ ప్లేస్, యూటీసీలో సెకండ్ ప్లేస్ ఏది అంటే ఢిల్లీ. థర్డ్ ప్లేస్ ఏది అంటే పుదుచ్చేరి. యూటీలో ఫస్ట్ ప్లేస్ చండీగఢ్, సెకండ్ ప్లేస్ ఢిల్లీ, థర్డ్ ప్లేస్ పుదుచ్చేరి. యూటీలో బాటమ్ ప్లేస్ దాద్రా నగర్ హవేలీ. ఓకేనా? తర్వాత సెకండ్ ఇది తక్కువ, ఆ తర్వాత తక్కువ, ఆ తర్వాత తక్కువ. ఇది తక్కువ ఉన్నవి, ఇవి ఎక్కువ ఉన్నవి, ఇవి ఎక్కువ ఉన్నవి. ఓకేనా? ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. క్లియర్? దానికి సంబంధించి మీకు ఏవైతే ఈ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ లైవ్ క్లాసెస్ ఉన్నాయో దీనికి సంబంధించి సో ఓవరాల్గా మన కోర్స్ కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను కరెంట్ ఎకానమీ వీడియోస్ని, కరెంట్ ఎకానమీ పీడిఎఫ్స్ని, ఎంసీక్యూస్ని నేను ఇస్తున్నాను, ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను సర్వే కోసం, బడ్జెట్ కోసం వెయిట్ చేస్తాను. చాలా వరకు అప్డేట్స్ అన్ని కూడా రాసుకొని తయారు చేస్తున్నాను. నేను ఎకానమీకి సంబంధించి కనీసం 75 మార్క్స్లో మనం కనీసం ఒక 60 మార్క్స్ అబౌవ్ తెచ్చుకునే విధంగా, సో కన్సైజ్డ్ మ్యాటర్ని సింపుల్ అండర్స్టాండబుల్ వేలో బెస్ట్ క్వాలిటీ మేనర్లో మనం డిస్కస్ చేద్దాం. నేను ముందే చెప్పాను, 1 మంత్లో మీకు మొత్తం ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేస్తాను. ఆ మెటీరియల్ కూడా మీకు ఇస్తాను విత్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్తో మీకు ప్రొవైడ్ చేస్తాను. అది 2010లో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సంబంధించి కొన్ని చేంజెస్ అనేది రావడం జరిగింది. సో వాటి గురించి మీరు కాన్సెప్ట్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. మన క్లాస్లో కూడా చెప్పాను, దాని గురించి చెప్పాను. ఆ వీడియో ఆల్రెడీ నేను షేర్ చేశాను, ఉంది మన గ్రూప్లో ఉంది ఆల్రెడీ. ఓకే స్టూడెంట్స్, టుమారో క్లాస్లో 1 మోర్ ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, అడగచ్చు. సో స్వప్నిక, రైట్, ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వెంకటేశ్వర్లు, బాలరాజు, కృష్ణవేణి, రిమైనింగ్ సో ద రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మీట్ అవుదాం. ఓకేనమ్మా, రైట్. కోర్స్ ఏపీ కాన్ టెస్ట్ సిరీస్, నో, ఏపీ కాన్ టెస్ట్ సిరీస్ సపరేట్ అమ్మా. సో ఇది ఇందులో మిక్స్ చేయం.
క్లియర్. ఓకే, ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్ ద్వారా సో ఏపీ ఎకానమీకి సంబంధించి సో ఏపీ ఎకానమీ సిలబస్ ఓరియంటేషన్ మెటీరియల్, అలాగే ఏపీ ఎకానమీకి సంబంధించి కరెంట్ మెటీరియల్, ఎంసీక్యూస్, ఆ పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ ఒక కోర్స్ ద్వారా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయొచ్చు. సార్ ఆర్ కండక్టెడ్ టెస్ట్ సిరీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎకానమీ. ఎస్, సో టెస్ట్ సిరీస్ అంటే మళ్ళీ చేద్దాం, మనకుండే పాసిబిలిటీని బట్టి సిలబస్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా చేద్దాం. సో నాసం తెలుగు రమేష్ గారు డెఫినెట్గా చేద్దామండి. మనకున్న సిలబస్ ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత ఇదే క్వశ్చన్స్ మళ్ళీ నేను చేయాలి, టైం పాసిబిలిటీ బట్టి మనం చేద్దాం. టోటల్ కోర్స్ నేమ్, టోటల్ కోర్స్ అనేది అంత చూద్దాం పాసిబిలిటీ మేరకు. మీకు ఎంసీక్యూస్ అనేది అసలు టెస్ట్ సిరీస్ రూపంలో ఇవ్వాలన్నా లేకపోతే ఇవి ఇవ్వాలన్నా నేను ప్లాన్ చేస్తాను, మనం చేద్దాం. ఏదైనా ఒకటి మీకు ఉపయోగపడే విధంగా 100% చేస్తాం, మీకు యూజ్ ఉండే విధంగా ఉపయోగపడే విధంగా బెస్ట్ వేలో చేస్తాం, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను చెప్పేది మీకు ఉపయోగపడకపోతే సో నేను తయారు చేసుకుని వేస్ట్ కదా, నా దగ్గర ఉండి కూడా సోర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. శ్యామ్ గారు, రమేష్ గారు, ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మళ్ళీ మీట్ అవుతాం తర్వాత. టుమారో క్లాస్ సేమ్ టైమింగ్స్ టుమారో, రైట్?